హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో డిఎస్సి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్టుకు సంబంధించి సమాచార హక్కు చట్టం 2005 అనే టాపిక్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. సో ప్రతి బిట్కి కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు సెషన్లో మన ఫస్ట్ క్వశ్చన్, సమాచార హక్కు చట్టంలో అధ్యాయాలు, సెక్షన్లు, షెడ్యూళ్ల సంఖ్య వరుసగా. అంటే సమాచార హక్కు చట్టంలో అధ్యాయాలు ఎన్నుంటాయి, సెక్షన్లు ఎన్నుంటాయి, షెడ్యూళ్లు ఎన్నుంటాయి అని చెప్పేసి. సో సరైన సమాధానం తెలిసినట్టయితే వెంటనే కామెంట్ చేయండి. సో మనకు చూసుకున్నట్టయితే కనుక సమాచార హక్కు చట్టంలో మొత్తం మనకి ఓకేనా 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు, 2 షెడ్యూల్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ సి. సమాచార హక్కు చట్టంలో 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు, 2 షెడ్యూళ్లు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ బిట్, బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1923వ సంవత్సరంలో భారతదేశంలో సమాచార హక్కు చట్టం మాదిరిగా ఏర్పాటు చేసిన చట్టము. సో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1923వ సంవత్సరంలో భారతదేశంలో సమాచార హక్కు చట్టం మాదిరిగా ఏర్పాటు చేసిన చట్టం పేరు ఏమిటి? సరైన సమాధానం తెలిసినట్టయితే కామెంట్ చేయండి. సో అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అధికార రహస్యాల చట్టము. ఓకేనా? బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 1923వ సంవత్సరంలో భారతదేశంలో సమాచార హక్కు చట్టం మాదిరిగా ఏర్పాటు చేసిన చట్టం అధికార రహస్యాల చట్టం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది. ఇది ఏ సెక్షన్ను తెలియజేస్తుంది? సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది అని చెప్పేసి మనకి సెక్షన్ 3 తెలియజేస్తుంది. ఓకే, నీ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెక్షన్ 3. ఓకేనా? రిమైనింగ్ సెక్షన్స్ కూడా ఏమేంటి అని చెప్పేసి ఒకసారి చెప్తాను. చూసుకున్నట్టయితే కనుక సెక్షన్ 7 అంటే ఏంటంటే వ్యక్తి అభ్యర్థనకు సమాచారం అనేది ఇవ్వాలంటే వ్యక్తి అభ్యర్థన చేసుకుంటే కనుక సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి చెప్పేది సెక్షన్ 7. మరి సెక్షన్ 9 ఏమిటి అంటే సమాచారాన్ని కొన్ని సందర్భాల్లో నిరాకరిస్తాం కదా, సమాచారం నిరాకరించుటకు గల కారణాలు, ఆధారాలు ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే సెక్షన్ 9. మరి సెక్షన్ 5(1) అంటే ఏంటంటే పౌర సమాచార అధికారి నియామకం, బాధ్యతలు, విధులను తెలియజేసేది సెక్షన్ 5(1). ఓకేనా? మరి సెక్షన్ 3 ఏం చేస్తుందంటే పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది అని తెలియజేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి. సో కింద 4 ఆప్షన్స్లో సరికాని దాన్ని మనం గుర్తించాలి. సో మనం చూసుకున్నట్టయితే సమాచార హక్కు చట్టంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. సో దాంట్లో మొదటి అధ్యాయం ప్రాథమిక అంశాలు, ఎస్ అధ్యాయం 1 ప్రాథమిక అంశాలను తెలియజేస్తుంది. నెక్స్ట్ అధ్యాయం 2 సమాచార హక్కు అధికారిక యంత్రాంగం విధులు, ఎస్ అధ్యాయం 2 అనేది సమాచార హక్కు అధికారిక యంత్రాంగం విధులను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ అధ్యాయం 3 రాష్ట్ర సమాచార కమిషన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి అధ్యాయం 3 ఏంటంటే కేంద్ర సమాచార కమిషనర్. ఓకేనా? కేంద్ర సమాచార కమిషన్. సో ఇక్కడ మనకి అధ్యాయం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో అధ్యాయం 3 అనేది కేంద్ర సమాచార కమిషన్ తెలియజేస్తుంది. ఇక్కడ రాష్ట్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఇదే సరికాంది. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ సి అన్నమాట. ఓకేనా? మరి మనకు 4th ఏంటంటే రాష్ట్ర సమాచార కమిషన్ తెలియజేస్తుంది అధ్యాయం 4. అధ్యాయం 5 ఏమిటంటే సమాచార కమిషన్ యొక్క విధులు, అధికారాలు, అప్పీలు, జరిమానాల గురించి తెలియజేస్తుంది. మరి అధ్యాయం 6 ఏంటంటే ఇతరత్ర నిబంధనలు తెలియజేస్తుంది. ఇక్కడ సరికానిది అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ బిట్, సమాచార కమిషనర్లను తొలగించే అధికారం వీరికి కలదు. సమాచార కమిషనర్లను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో మనకు చూసుకున్నట్టయితే సమాచార కమిషనర్లను తొలగించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, సమాచార హక్కు సవరణ బిల్లు 2019కి సంబంధించి మార్పు కాని చట్టంలోని సెక్షన్. సో మనకి ఇక్కడ కొన్ని సెక్షన్లు ఇచ్చారనమాట. సో మనకు చూసుకున్నట్టయితే సమాచార హక్కు సవరణ బిల్లు 2019 ఈ సవరణలో భాగంగా సమాచార హక్కు చట్టం 2005లో భాగంగా సెక్షన్ 13, సెక్షన్ 16, సెక్షన్ 27లలో మార్పులని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకు క్వశ్చన్లు ఏమడిగాడు,
సమాచార హక్కు సవరణ బిల్లు 2019కి సంబంధించి మార్పు కాని చట్టంలోని సెక్షన్. సో మనకి సెక్షన్ 13, 16, 27 మార్పులు జరిగాయి. సో ఇక్కడ మనకి మార్పు జరగలేదు ఏంటి అంటే సెక్షన్ 14. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 14. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ABCని గుర్తుపెట్టుకోవాలి. ఏ సెక్షన్లో మార్పు చేశారో కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఏంటది? 13, 16, 27 సెక్షన్లో మార్పు చేశారు. ఓకేనా. నెక్స్ట్ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రీసెంట్గా గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను క్రింది వారిలో ఎవరితో కూడిన కమిటీ సిఫార్సులపై గవర్నర్ నియమిస్తారు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి. బి, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సి, రాష్ట్ర అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు. డి, ముఖ్యమంత్రి నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి. సో ఇక్కడ మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారము రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను సో క్రింది వానిలో ఎవరితో కూడిన కమిటీ సిఫార్సులపై గవర్నర్ నియమిస్తారు అంటే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి. సో ఈ ముగ్గురు అనమాట. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2, A, C మరియు D. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2లో కూడా అడిగాడు, మనకు కూడా అడుగుతానికి అవకాశం ఉన్న బిట్. ఓకేనా. నెక్స్ట్ బిట్, భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడానికి కారణం అయిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. భారతదేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడానికి కారణం అయిన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అరుణా రాయ్. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ బిట్, సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ అందరికీ తెలుసు. సమాచార హక్కు చట్టం అనేది 2005లో అమలులోకి వచ్చింది. బట్ మంత్ డేట్ కూడా ఇంపార్టెంటే. సో మనం చూసుకున్నట్టయితే సమాచార హక్కు చట్టం అనేది October 12, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ బిట్, ప్రజా ప్రయోజనం కాని సమాచారం పొందే వ్యక్తికి సంబంధించి సమాచారం కాని దానిని ఏమని పిలుస్తారు అంటే ప్రజా ప్రయోజనం కాదు, సమాచారం పొందే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించి కూడా సమాచారం కాదు, అటువంటి సమాచారాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ప్రజా ప్రయోజనం కానీ సమాచారం పొందే వ్యక్తికి సంబంధించి సమాచారం కాని దానిని ఏమంటారంటే థర్డ్ పార్టీ అంటారు. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఓకేనా. ఇదండి ఈ రోజు ప్రాక్టీస్ సెషన్. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ లో మరికొన్ని బిట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్. థ్యాంక్ యూ గైస్.